T7 న్యూస్ కు స్వాగతం. అపేశ్వేత బూటకపు హామీలతో వస్తున్న బాబును ప్రజలు నమ్మరు. నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్. బూటకపు వాగ్దానాలతో ఎన్నికలకు వస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మరని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మున్సిపాలిటీలోని 12వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్జిన ఇంటింటా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆమె కుమారుడు హైదర్, ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ను, నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. మండు టెండలో సైతం ప్రజలు ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబర్చగా మరింత హుషారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో ఏ విధంగా మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారో 2024లో కూడా అదే విధంగా ప్రజల్ని మోసం చేయడానికి చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేసి 99% హామీలను నెరవేర్చారన్నారు. అయ్యన్న పాత్రుడుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పి గణేష్ అనే వ్యక్తి చేత నామినేషన్ చేయించారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో 30,000 భారీ మెజారిటీతో రెండవసారి నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసపాత్రుడు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ వైసీపీ అధ్యక్షుడు యాకా శివ, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేనిఫెస్టో కూడా 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు సుమారుగా 600 హామీలు జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రైతుల యొక్క రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయలే, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మొత్తం మాఫీ చేయలే, ఇంటికి ఉన్నాడు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగితే 2,000 ఇస్తాడు, అదే ఇవ్వలేదు. ఒక ఆడబిడ్డ పుడితే 30,000 అన్నాడు, అది లేదు. ముఖ్యమంత్రి అయిపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తాకట్టు పెట్టిన బంగారం కూడా ఇంటికి వస్తుందో లేదు. అంటే ఈ విధంగా ఎన్ని సుపూర్తి వాగ్దానాలు చేశారో అందరూ తెలుసు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ కొత్తగా 2014లో ఏ విధంగా మోసం చేశాడు, మళ్ళీ 2020లో కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు. అందుకని నిన్న హామీలన్నీ కూడా ఇచ్చాడు. పొరపాటున ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుంచుకోండి. 2014ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ బూటకపు మరి వాగ్దానాలతో వచ్చిన చంద్రబాబుని తిప్పుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, అందుకనే మన జగనన్న కూడా కేవలం 2 పేజీల మేనిఫెస్టో అప్పుడు పెట్టి ఎలా పెట్టారు, ఈ రోజు కూడా అలా పెట్టారు. మరి బ్రహ్మాండ మేనిఫెస్టో ఏదైతే సంక్షేమ పథకాలు 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా పార్టీలు కూడా అందించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అవే పథకాలను మరి కొనసాగిస్తూ మరిన్ని పథకాలు ఇవ్వడానికి జగనన్న సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న అంటే ఒక అందరికీ కూడా ఒక నమ్మకం, మరి చెప్పాడంటే చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు కనుక ఎట్టి బస్సులు కూడా మరి బూటకపు మరి దాంతో వచ్చాడు కనుక చంద్రబాబు వాళ్ళని తిప్పుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచు. ముఖ్యంగా చూడు, ఈ రోజు మొన్న కూడా చెప్పి ఈ రోజు అయ్యన్న పద్ధతికి 2 భయాలు పట్టుకున్నాయి. దానికి మనం చెప్పాము. ఒకటి, కేవలం ఒక పి గణేష్ అనే ఆయన చేత ఒక నామినేషన్ వేయించి ప్రజలను డైవర్ట్ చేసి పి గణేష్ అన్న తెలుగుదేశం పార్టీ నాయకుడి చేత గుర్తు మీద ఓటు వేయించాలని చెప్పి ఒక దుర్బుద్ధితో మరి అయ్యన్న పాత్రుడు చూశాడు. అవన్నీ ఎంతమంది గణేష్లు వేయించినప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు ప్రజలందరూ కూడా అంత తెలివి తక్కువలు కాదు. ఎక్కడ ఫ్యాన్ గుర్తుందో అక్కడ ఎత్తికి మరీ కూడా ఫ్యాన్ గుర్తు వేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, ఇంకో 2 భయం ఏంటంటే మీ అందరూ తెలుసు. ఈరోజు మొదటి నుంచి కూడా అయ్యన్న పాత్రుడు పెద్ద కొడుకు మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడంటే చాలా ప్రమాదమైన మనిషి, నర రూప రాక్షసు అనే సంగతి మాకంటే అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు. అయ్యన్న పాత్రుడు ఎక్కువ తెలుసు కనుకనే మరి అయ్యన్న పాత్రుడు ఎంపిక ఆయన ఎందుకు ఎంచలేదు, పెద్ద కొడుకుని ఎందుకు ఎంచలేదంటే ఒకవేళ కానీ పెద్ద కొడుకు చేత నామినేషన్ వేస్తే ఆయనే క్యాండిడేట్ అవుతాడు. ఎలాగవుతాడు అనేది అయ్యన్న పాత్రుడికి తెలుసు, ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. అందుకని ఎంచలేదు. అంటే ఎంతో ప్రజలు ఏ విధంగా నరరూప రాక్షసుడు అంటున్నాడు పెద్ద కొడుకుని, అంతకంటే రాక్షసత్వం ఉన్న సంగతి అయ్యన్న పాత్రుడికి తెలిసే మరి డమ్మీ అభ్యర్థిగా చేయలేదు అలా కొడుకు పెద్ద కొడుకుని. రేపు రాబోయే రోజులు కూడా వీళ్ళు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని బూటకపు మరి మాటలు చెప్పినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగనన్న పథకాలు ఉన్నాయి. ఒకే ఒక మాట చెప్పారు జగనన్న, మీ ఇంట్లో మంచి జరిగితేనే మరి జగనన్న ఆశీర్వదించండి చెప్పన్నారు. ఆ విధంగానే 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి మహిళ కూడా నియోజకవర్గంలో ప్రతి మహిళ కూడా మరి రేపు జగనన్న గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరి ఈ విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి కష్టపడి పనిచేస్తున్నారు, పనిచేస్తున్నారు.
చుట్టూ సందేశ్ భద్ర గారు కానీ ఇంకా పెద్దలు మనకు చైర్మన్లు వైస్ చైర్మన్లు మొత్తం ఇన్ఛార్జీలు అందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎట్టి బస్సులు కూడా కేవలం ఒక నర్సీపట్నం టౌనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 పైగా మెజార్టీ వస్తుందని చెప్పి సందర్భంగా తెలుసు. టోటల్ గా నియోజకవర్గం 30,000 పైగా మెజార్టీతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాం. జై జగన్.